హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను GSTR 1A న్యూ రిటర్న్ ఫామ్ ఫైలింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. శ్రీ భారతీ టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు అకౌంటింగ్ సంబంధించిన కోర్సెస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చండి. సో మీరు టాలీ ప్రైమ్లోనే వర్క్ చేస్తున్నా, అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నా కూడా మీ శాలరీ హైక్ కావాలి, మీకు ప్రమోషన్స్ రావాలి, సో సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఈ కోర్సెస్ ఉపయోగపడతాయి. GST, TDS అండ్ TCS, IT రిటర్న్, CSI, PF ఈ క్లాసెస్ అన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ GSTR 1A అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. GSTR 1A ఫామ్ అనేది GST పోర్టల్లో ఆగస్టు మంత్ నుంచి అవైలబిలిటీ ఉంది. ఈ GSTR 1A రిటర్న్ ఫామ్ గురించి నేర్చుకుందాం. ఎలా ఫైలింగ్ ప్రాసెస్ ఉంటుంది ఏంటి చూద్దాం. సో GST పోర్టల్ లాగిన్ అవ్వాలి. సో మనకి ఇంతకు ముందు GSTR 1 నుంచి GSTR 11 రిటర్న్ ఫామ్స్ ఉండేవి. మనకి 1 ఆగస్టు 2024 నుంచి GSTR 1A న్యూ రిటర్న్ ఫైలింగ్ ఫామ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ మనం లాగిన్ అయ్యి GST పోర్టల్ లాగిన్ అయిన తర్వాత సో మనం యాజ్ యూజువల్గా రిటర్న్ ఫైలింగ్కి వెళ్తాము. ఇక్కడ రిటర్న్ డాష్బోర్డ్ క్లిక్ చేస్తాము. రిటర్న్ డాష్బోర్డ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫినాన్షియల్ ఇయరు, క్వార్టరు, పీరియడ్ తీసుకుంటాము. పీరియడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం ఆగస్టు మంత్లో ఉన్నాము. జూలై మంత్ GSTR 1 రిటర్న్ ఆగస్టులో ఫైల్ చేస్తాము. జూలై మంత్కి సంబంధించిన GSTR 1A రిటర్న్ కూడా ఆగస్టు మంత్లో ఫైల్ చేసుకుంటాం మనము. ఇప్పుడు నేను జూలై మంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ పీరియడ్ వచ్చి జూలై, సర్చ్ క్లిక్ చేయండి. ఈ GSTR 1A రిటర్న్ ఫామ్ అనేది మనకి GSTR 1కి సంబంధించినది. GSTR 1 రిటర్న్ అనేది మనము 11th లోపల, ఎవ్రీ మంత్ 11వ తారీఖు లోపల ఫైల్ చేసుకుంటాము. ఈ మంత్కి సంబంధించిన జూలై మంత్ GSTR 1 రిటర్న్ ఆగస్టు 11th లోపల ఫైల్ చేయాలి. ఆల్రెడీ మనం ఫైల్ చేసేసాము. GSTR 1 రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత GSTR 1A అనేది యాక్టివేట్ అవుతుంది. మనం GSTR 1 రిటర్న్ ఫైల్ చేయలేదు అంటే GSTR 1A అనేది యాక్టివేట్ అవ్వదు. మనకి ఇది ఆగస్టు మంత్లో నుంచి అప్డేట్ అయ్యింది. మనం జూలై మంత్లో GSTR 1 రిటర్న్ ఫైల్ చేసి ఉంటాము. GSTR 1 రిటర్న్లో మనం ఏదైనా మిస్టేక్స్ చేసి ఇన్వాయిస్లు ఏదైనా వేయకుండా మిస్ చేసినా కూడా GSTR 1లో చేసిన మిస్టేక్స్ని సేమ్ మంత్లో మనం కరెక్షన్ చేసుకోవడానికి, GSTR 1లో మనం మిస్ చేసిన డేటాను GSTR 1లో అప్డేట్ చేసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ప్రీవియస్ అయితే మనము GSTR 1లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే నెక్స్ట్ మంత్ GSTR 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కరెక్షన్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు అలా కాదు. జూలై మంత్కి సంబంధించిన GSTR 1 మనం ఆల్రెడీ ఫైల్ చేసేసాము. ఈ GSTR 1లో కరెంట్ పీరియడ్ GSTR 1లో మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని GSTR 1Aలో సేమ్ పీరియడ్లో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఇన్వాయిస్లు మిస్ అయి ఉంటే కూడా, ఇన్వాయిస్లు వేయకుండా మిస్ అయి ఉంటే కూడా వాటిని మీరు GSTR 1Aలో వేసుకొని ఫైలింగ్ చేసుకోవచ్చు. సో GSTR రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత 1A అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. ఇది ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే GSTR 1 ఫైల్ చేసేసిన తర్వాత నుండి GSTR 3B రిటర్న్ ఫైల్ చేసే వరకు మాత్రమే మనకి GSTR 1A అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మనం GSTR 1లో మిస్ చేసిన సేల్స్ ఇన్వాయిస్ GSTR 1Aలో వేసుకోవడం వల్ల GSTR 3Bలో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఆటో పాపులేట్ అవుతాయి. ఈ GSTR 1Aకి డ్యూ డేట్స్ ఏమీ ఉండవు. 3B రిటర్న్ ఫైల్ చేయడానికి ముందే GSTR 1A అనేది మనం ఫైల్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ ఫైల్ చేయాలా అంటే అవసరం లేదు. GSTR 1లో మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉండి వాటిని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రమే GSTR 1A ఫైల్ చేయాలి. లేకపోతే మీరు ఫైల్ చేయాల్సిన అవసరము లేదు. ప్రీవియస్ మంత్స్లో మీరు GSTR 1లో ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా అవి ఇక్కడ కరెక్షన్ చేసుకోకూడదు మీరు. నెక్స్ట్ GSTR 1లో మనం HSN సమరీలో ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే కూడా, మనం HSN సమరీ ఏదైనా యాడ్ చేయకపోయి ఉంటే కూడా అటువంటి మిస్టేక్స్ని మనము GSTR 1Aలో కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం మనము GSTR 1A ప్రిపేర్ ఆన్లైన్. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మనం ఫైల్ చేసుకోగలము. మనకి GSTR 1లో ఏ టేబుల్స్ ఉన్నాయో సేమ్ GSTR 1Aలో కూడా అదే టేబుల్స్ ఉన్నాయి చూడండి.
యాడ్ రికార్డ్ డీటెయిల్స్ దగ్గర B2B ఇన్వాయిస్లు, B2C, ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్లు, B2C, మనకి సేమ్ GSTR 1లో ఏ బాక్సెస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు GSTR 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు B2B ఇన్వాయిస్లు ఏదైనా యాడ్ చేయకపోయినా కూడా GSTR 1లో ఈ GSTR 1Aలో మీరు యాడ్ చేసుకొని రిటర్న్ ఫైలింగ్ చేసుకోవచ్చు. B2C ఇన్వాయిస్లు మర్చిపోయినా కూడా వేసుకోవచ్చండి. క్రెడిట్ నోట్లు, డెబిట్ నోట్లు, HSN సమరీ, ఇవన్నిట్లో మీరు GSTR 1లో ఏదైనా డేటా వేయకుండా మిస్ అయింటే కూడా ఇక్కడ వేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అమాండ్ రికార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ చేసి మీరు GSTR 1లో ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు, మీరు B2B ఇన్వాయిస్లో మిస్టేక్ చేశారా, B2C ఇన్వాయిస్లో మిస్టేక్ చేశారా తీసుకొని మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, అమాండెడ్ B2C అదర్స్ ఇచ్చారు. క్లిక్ చేసుకోండి. మీరు ఫినాన్షియల్ ఇయర్ పీరియడ్ తీసుకోవాలి. జూలై మంత్ తీసుకున్నాను. ప్లేస్ ఆఫ్ సప్లై తీసుకోమని చెప్పారు, ఆంధ్రప్రదేశ్. సో నేను జూలై మంత్లో GSTR 1 రిటర్న్ ఆల్రెడీ ఫైల్ చేసేసాను. B2C అదర్స్లో నేను ఇప్పుడు కరెక్షన్ చేయాలి. అమాండ్ రికార్డ్ తీసుకోండి. చూడండి, నేను GSTR 1లో ఏ డీటెయిల్స్ అయితే వేసానో ఇక్కడ ఆటో పాపులేట్ అయ్యాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జూలై మంత్లో నేను 12% గూడ్స్ సేల్ చేసా, 18% గూడ్స్ సేల్ చేశాను. వాటికి సంబంధించిన ట్యాక్స్ కూడా నాకు ఆటో పాపులేట్ అయింది. ఇప్పుడు మీకు ట్యాక్సిబుల్ వాల్యూ ఏదైనా మిస్టేక్ ఉన్నా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ట్యాక్స్ అమౌంట్ ఆటో పాపులేట్ అవుతుంది. సో ఇలా మీరు అమెండ్మెంట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. సో మీరు B2B ఇన్వాయిస్లో మిస్టేక్ చేసిన, B2C ఇన్వాయిస్లో మిస్టేక్ చేసిన, క్రెడిట్ నోట్లు, డెబిట్ నోట్లు మిస్టేక్ చేసిన, ఇన్వాయిసెస్ మిస్ అయినా కూడా ఇక్కడ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాడ్ రికార్డ్ డీటెయిల్స్లో మీరు GSTR 1లో వేయకుండా మిస్ చేసిన ఇన్వాయిస్లో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు కరెక్షన్ చేసుకోవాలి అంటే అమాండ్ రికార్డ్ డీటెయిల్స్కి వెళ్ళి మీరు ఏ ఇన్వాయిస్లో మిస్టేక్ చేశారో ఆ బాక్స్ పైన క్లిక్ చేసి మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. సేమ్ మనకి GSTR 1 ఫైలింగ్ విధంగానే ఉంటుంది. GSTR 1లో మనం చేసిన మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి GSTR 1A అనేది రిలీజ్ చేశారు. సో మనం GSTR 1లో ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా సేమ్ ట్యాక్స్ పీరియడ్లో కరెక్షన్ చేసుకుంటాము. మనకి 3Bలో ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అవుతాయి డీటెయిల్స్. నెక్స్ట్ మీరు ఇక్కడ అమెండ్మెంట్స్ చేసిన లేకపోతే రికార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్నా కూడా కిందికి స్క్రోల్ చేసి జనరేట్ సమరీ పైన క్లిక్ చేయాలండి. జనరేట్ సమరీ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి యువర్ జనరేట్ సమరీ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇక్కడ నేను రిఫ్రెష్ బటన్ నొక్కుతున్నాను. రిఫ్రెష్ బటన్ నొక్కిన తర్వాత చూడండి, జనరేట్ సమరీ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేయాలండి. ప్రొసీడ్ టు ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫామ్ వస్తుంది. చూడండి, మనకి GSTR 1లో మనం ఏమేమి వేసాము, ఇక్కడ GSTR 1లో మనం వేసిన వాల్యూస్ ఉన్నాయి. GSTR 1Aలో మనం ఏదైనా కరెక్షన్ చేసి ఉంటే ఇన్వాయిస్లు, నెంబర్ ఆఫ్ రికార్డ్స్, మనం యాడ్ చేసిన రికార్డ్స్ డీటెయిల్స్ వస్తాయి. కానీ మనం ఎటువంటి రికార్డ్స్ యాడ్ చేయలేదు ఇక్కడ. అదేవిధంగా మనకి ఇక్కడ GSTR 1Aలో మనం ఏమేమి చేంజెస్ చేసామో మొత్తం డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి మా. సో ఇప్పుడు మీరు ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకొని OTP వేసుకొని వెరిఫై చేసుకుంటే రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు GSTR 1లో వేసిన డేటాని బేస్ చేసుకొని ప్లస్ మీరు GSTR 1Aలో కూడా మీ సేల్స్ డీటెయిల్స్లో ఎటువంటి చేంజెస్ చేసినా, సేల్స్ బిల్స్ అమెండ్ చేసినా, సేల్స్ ఇన్వాయిస్లు యాడ్ చేసినా కూడా మీ GSTR 1 మీ GSTR 1A రెండింటినీ బేస్ చేసుకొని మీ రెసిపియంట్ యొక్క GSTR 2A ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అవుతుంది. మీ రెసిపియంట్ యొక్క GSTR 2B అనేది నెక్స్ట్ మంత్ ఆటో పాపులేట్ అవుతుంది డీటెయిల్స్ దాంట్లో. నెక్స్ట్ మీరు ఫైల్ చేసిన GSTR 1, 1A బేస్ చేసుకొని 3B అనేది మీకు వెంటనే ఆటో పాపులేట్ అవుతుంది. 3Bలో వచ్చిన ట్యాక్స్ లైబిలిటీ బేస్ చేసుకొని మీరు ట్యాక్స్ లైబిలిటీ పే చేసుకోవచ్చు. సో మీరు GSTR 1Aలో ఎటువంటి డీటెయిల్స్ అమెండ్మెంట్ చేసినా కూడా మీ రెసిపియంట్ యొక్క GSTR 2Aలో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2Bలో మాత్రము నెక్స్ట్ మంత్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది చూసుకోవాలి. మనము GSTR 1లో ఏ డేటా అయితే అప్డేట్ చేస్తామో, యాక్చువల్గా GSTR 1 రిటర్న్ అంటే సేల్స్ రిటర్న్. అది
మన కంపెనీలో జరిగినటువంటి సేల్స్ డీటెయిల్స్ అన్ని GSTR 1లో వేసి రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ చేస్తామమ్మా. మనం GSTR 1లో అప్డేట్ చేసిన బిల్స్ బేస్ చేసుకొని GSTR 3B అనేది మనకి ఆటో పాపులేట్ అవుతుంది. ఇప్పుడు మనం GSTR 1లో ఏదైనా మిస్టేక్ చేస్తే సేమ్ ట్యాక్స్ పీరియడ్లో GSTR 1Aలో కరెక్షన్ చేస్తున్నాం. సో మన GSTR 1ను GSTR 1Aలో మనం వేసిన డేటాను బేస్ చేసుకొని మన GSTR 3B అనేది ఆటో పాపులేట్ అవుతుంది. సో మీరు GSTR 1 ప్లస్ GSTR 1A రెండు కలిపి GSTR 3B అనేది ఆటో పాపులేట్ అవుతుంది. మనం GSTR 3B రిటర్న్ ఫైల్ చేయకముందే 1A ఫైల్ చేయాలి. 3B రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత GSTR 1A అనేది డిజేబుల్ అవుతుంది, అవైలబిలిటీలో ఉండదు. నెక్స్ట్ GSTR 1A నిల్ రిటర్న్ అనేది మీరు ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. GSTR 1A నిల్ రిటర్న్ ఫైల్ చేయని అవసరం ఉండదు. ఇది కంపల్సరీ కూడా కాదు. మనకి GSTR 1లో ఏదైనా మిస్టేక్స్ ఉంటేనే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి GSTR 1A ఫామ్ ఫైల్ చేస్తాం తప్పక, లేకపోతే మీరు ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ GSTR 3B ఆర్ 2B? మనం GSTR 1Aలో మనం మిస్టేక్స్ కరెక్షన్ చేసిన, లేకపోతే GSTR 1లో మిస్ చేసిన సేల్స్ బిల్స్ అన్ని GSTR 1Aలో యాడ్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది మనకి 2A, ఆ ఎఫెక్ట్ అనేది మనకి 3B 2Bలో ఏ విధంగా ఉంటుందో చూద్దామా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రికార్డ్స్ ఆర్ సేవ్డ్ ఇన్ GSTR 1A బట్ నాట్ ఫిల్డ్ బిఫోర్ GSTR 3B, ద ట్యాక్స్ పేయర్ విల్ ఫేస్ ఎర్రర్స్ వెన్ హీ ట్రై టు ఫైల్ GSTR 3B. అంటే మనము GSTR 1Aలో కొన్ని రికార్డ్స్ అనేవి సేవ్ చేసుకున్నాము, కానీ GSTR 1A అనేది ఫైల్ చేయలేదు. మనము ఫైల్స్ రిటర్న్ సబ్మిట్ చేయలేదు, కొన్ని రికార్డ్స్ సేవ్ చేసుకున్నాం. బట్ నాట్ ఫిల్డ్ బిఫోర్ GSTR 3B. మనం 3B రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందే GSTR 1Aలో మన రికార్డ్స్ అనేవి సేవ్ చేసుకొని GSTR 1A రిటర్న్ సబ్మిట్ చేయాలి. GSTR 1A రిటర్న్ 3B రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందు మనం సబ్మిట్ చేయలేదు, రికార్డ్స్ మాత్రమే సేవ్ చేసుకున్నాము, GSTR 1Aలో రికార్డ్స్ మాత్రమే వేసుకున్నాము అన్నప్పుడు GSTR 3B రిటర్న్ అనేది ఫైల్ అవ్వదు. వన్స్ మీరు GSTR 1Aని సబ్మిట్ చేయాలి, లేకపోతే 1Aలో ఉండే రికార్డ్స్ రిమూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి 3B రిటర్న్ అనేది ఫైల్ అవుతుంది. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.